విశాఖ సౌత్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో లాక్ పెండింగ్ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 24 గంటల్లో 9 మంది పాత నేరస్తులను గాజువాక క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 5 కేసుల్లో 5,96,000 రూపాయల నగదును పోలీసులు రికవరీ చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన వివరాలను విశాఖ సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఏసీపీ వెంకట్రావు, గాజువాక క్రైమ్ సిఐ బాబు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా సౌత్ సబ్ డివిజన్కి సంబంధించిన ఇది ప్రెస్ మీట్. దీనిలో మనకి ఈరోజు ఒక 5 కేసెస్లో 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 5 కేసెస్. అందులో గాజు ప్రకాష్ అని ఒక 2 ముద్దాయిల్ని వీళ్ళు క్యాచ్ చేశారు. క్యాచ్ చేసిన తర్వాత వాళ్ళు 11 రాడ్స్ని 16 mm రాడ్స్ అవి పట్టుకెళ్తున్నట్టు వాళ్ళు అడ్మిట్ అవ్వడం, వెంటనే అరెస్ట్ చూపిస్తున్నాడు. ఈ కేసు అరెస్ట్ అవుతుందన్నమాట. అది కంట్రోల్ అవుతుంది. కొద్ది రోజులకి స్క్రాప్ ఇవి అని తీసుకుంటే చాలా మెటీరియల్. ప్రొద్దుదూరి శివ అన్న అతను మన గాజువాకలో ఒక రెడీమేడ్ గార్మెంట్స్ తాలూకా బట్టలు వస్తాయన్నమాట. బాక్సులు వస్తాయి పెద్ద పెద్దవి. ఆ బాక్సులు రోడ్డు మీద దించి వాళ్ళ తాలూకా మళ్ళీ గొడవకి తీసుకెళ్లే క్రమంలో వెళ్ళొస్తున్న క్రమంలో ఒక బాక్స్ మహమ్మద్ ఇక్బాల్ అన్నమాట, విజయవాడ వాస్తాడు. ఇతని దగ్గర నిన్న 5,10,000 రూపాయలు ఏవైతే లారీ పార్ట్స్ అమ్మేసి ఏవైతే చేశారో ఆ కేసులో లారీ పార్ట్స్ అమ్మి తీసుకున్న దాంట్లో ఎవరిని ముద్దాయిని పట్టుకో. అంతకుముందు కూడా జైలుకి వెళ్ళాడు. దాన్ని ఇతను చెడు వ్యసనాలకి వాటికి మ్యాక్సిమం అఫెండర్స్ అందరూ చెడు వ్యసనాలకి హ్యాబిచువల్ అఫెండర్స్గా తయారవుతున్నారు. అతను కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీతో పట్టుకోవడం జరిగింది.